Hey guys, welcome back to my YouTube channel. I am Nawingoldenboy. So, ఇవాళ టాపిక్ వచ్చేసి వే ప్రోటీన్ విచ్ ఐ యూస్ అండ్ అదే ఎందుకు నేను ఈ మజిల్ బ్లేజ్ వే ప్రోటీన్ ఎందుకు వాడుతున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం వే ప్రోటీన్ ఎందుకు తీసుకుంటాము. ఇప్పుడు మన సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. లైక్ మనకి ఇప్పుడు డైలీ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ ఇంత ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలని ఉంటుంది. అది మనకి ఫుడ్తోని రావట్లేదు. అంటే ఫుడ్ మనం అంత ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినట్లేదు, ఫుడ్తోని రావట్లేదు అన్నప్పుడు మనం ఈ సప్లిమెంట్ యాడ్ చేసుకుంటాం. ఓకేనా, సో సప్లిమెంట్ ఎందుకు రా అంటే ఆ ప్రోటీన్ ఇంటేక్ది ఫుల్ఫిల్ చేస్తుంది అని చెప్పి మనం ఈ సప్లిమెంట్ యాడ్ చేసుకుంటాం కదా. సో ఇందులో ఏమవుతుందిరా అంటే చాలా మటుకు వేరే బ్రాండ్స్ ఏం చేస్తున్నాయిరా అంటే ఇప్పుడు వగేరా వగేరా నేను పేర్లు తీసుకోను, బట్ కొన్ని బ్రాండ్స్ ఏందిరా అంటే నీకు 1000 రూపీస్కే పర్ కేజీ ఇస్తున్నాయి. 1000 లోపట్నే పర్ కేజీ ఇస్తున్నాయి విత్ ఫ్లేవర్తో ఇస్తున్నాయి. అందులో నీకు మెన్షన్ చేస్తున్నారు 25 గ్రామ్స్ ప్రోటీన్ అని చెప్పి పర్ స్కూప్. బట్ మనమా అది ల్యాబ్ రిపోర్ట్ తీపిచ్చి ల్యాబ్ టెస్ట్ చేయించడానికి మనతో కాదు, మనమా చేపియం. ఓకే, సో అదే వాళ్ళకి అదే ధైర్యం అనమాట వాళ్ళకి. ఎవడు రా పోయి ఎవడు పోయి చేపిస్తాడు, వీళ్ళు పోయి ల్యాబ్ రిపోర్ట్ ఏమైనా తీపిస్తారా, చూస్తారా ఎంత వస్తుంది ఏంది అని చెప్పేసి వాళ్ళు అందులో మెన్షన్ చేస్తుంది ఒకటి, వాళ్ళు ఇస్తున్న అమౌంట్ ఒకటి. ఒకడొకడు 25 గ్రామ్స్ మెన్షన్ చేసి ఒక్కొక్క 10 గ్రామ్సే ఇస్తున్నాడు, ఒకడు 15 గ్రామ్సే ఇస్తున్నాడు. సో అట్లా వీళ్ళు ఈ ఏవైతే లైక్ తక్కువ మందికి తెలిసిన బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ ఏవైతున్నాయో వీళ్ళందరూ అట్లా చీట్ చేస్తున్నారు అన్నమాట జనాలను. సో వాళ్ళు చెప్పినంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వట్లేదు. సో నాకు ఫస్ట్ నుంచే ఉండేది డౌట్ ఏమని, మనం ఈ ప్రోటీన్ తీసుకుంటున్నాం కానీ వీళ్ళు ఏం గ్యారంటీ ఏముంది, ఇప్పుడు వీళ్ళు ఇంత ఇస్తున్నారని చెప్పి గ్యారంటీ ఏముంది అని చెప్పి. సో అట్లా నేను ఇట్లనే ఇక యూట్యూబ్లో సర్చ్ చేస్తూ ఉంటే ఒక ఛానల్ ఉంది, ఆల్ అబౌట్ న్యూట్రిషన్ అని చెప్పి. సో అతను ఇవన్నిటి రివ్యూలు ఇస్తాడు అనమాట, మొత్తం సప్లిమెంట్స్ అన్నిటి రివ్యూ ఇస్తాడు. చాలా మంచి ఛానల్ ఉంది. మీకు కూడా నేను సప్లిమెంట్ తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఆయన వీడియోలో నేను చూసింది ఏంద్రా అంటే, సో నేను ఇంతకుముందు ఒక బ్రాండ్ వాడేది, సో ఆ బ్రాండ్ గురించి ఆయన రివ్యూ చేసిండు. అందులో వాళ్ళు 25 గ్రామ్స్ మెన్షన్ చేసి 13 గ్రామ్సే వస్తుంది ల్యాబ్ రిపోర్ట్ ఇప్పిస్తే మనకి ప్రోటీన్ అందులో వచ్చేది. సో అట్లా చీట్ చేస్తున్నారన్నమాట జనాలని. సో తర్వాత దాంతోనే నేను ఇప్పుడు ఇది కూడా మజిల్ బ్లేజ్ కూడా అతను రివ్యూ చేసిండు. సో మజిల్ బ్లేజ్లో కూడా చూసాను నేను. చూస్తే వీళ్ళు ఇక్కడ మనకి పర్ స్కూప్ వచ్చేసి 24 గ్రామ్స్ వీళ్ళు మెన్షన్ చేసారు. పర్ స్కూప్ వచ్చేసి 24 గ్రామ్స్ ప్రోటీన్, బట్ ఇందులో 0.5 గ్రామ్స్ ఎక్కువనే ఉంది. 0.5 గ్రామ్స్ ల్యాబ్ రిపోర్ట్ తీపిస్తాయని 0.5 గ్రామ్స్ ఎక్కువనే ఉంది. సో అందుకే నేను దీనికి స్టిక్ అయినాను అనమాట. సో ఇది కొంచెం కాస్ట్లీ పడుతుంది, మీకు 2000 రూపీస్ పర్ కేజీ పడుతుంది. బట్ వీళ్ళు ఎంత అయితే మెన్షన్ చేస్తారో అంత మీకు వస్తుంది. సో అందుకే నేను ఈ మజిల్ బ్లేజ్ని పట్టుకున్నాను అనమాట ఇప్పుడు. సో అన్ని సప్లిమెంట్స్ నేను మజిల్ బ్లేజ్తోనే తీసుకుందాం అని చెప్పి, పైసా పోతే పోయింది, 10 రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో కానీ చెప్పినంత ఇస్తారు, జెన్యున్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. సో అందుకే నేను మజిల్ బ్లేజ్ పట్టుకున్నాను. సో బేటాలైన కూడా మజిల్ బ్లేజ్ తీసుకున్నాను. సో ఆ సెట్లోని మలెట్ అనేది మజిల్ బ్లేజ్లో లేదు. సో అందుకే నేను అది వేరే బ్రాండ్ తీసుకున్నాను. మీరు కూడా ఏదైనా బ్రాండ్ తీసుకోవచ్చు, బట్ చూసి మంచి బ్రాండ్ ఎంచుకొని ఆ బ్రాండ్ తీసుకోండి. ఇంకోటి ఏందిరా అంటే అసలు ఎవరు తీసుకోవాలి వే ప్రోటీన్ అంటే, ఇప్పుడు ఫస్ట్ జిమ్కి జాయిన్ అవుతారు కొంతమంది బిగినర్స్, జిమ్కి జాయిన్ అయ్యి వాళ్ళ మైండ్లో ఒక మిత్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిత్ బస్ చేద్దాం మనం, ఫస్ట్ ఇది బస్ చేద్దాం. వే ప్రోటీన్ తీసుకుంటేనే బాడీ వస్తుందా, లేకపోతే వే ప్రోటీన్ తీసుకుంటే నార్మల్గా మనం ఫుడ్ తినేదానికంటే ఎక్కువ గెయిన్స్ వస్తాయా, వే ప్రోటీన్తో ఇంకా ఎక్కువ మజిల్ బిల్డ్ అవుతుందా అంటే ఇట్స్ అ బిగ్ నో. నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఒకవేళ మీరు ఫుడ్తోని మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయగలిగితే మీరు కళ్ళు మూసుకొని ఫుడ్కి వెళ్ళిపోరు. ఈ సప్లిమెంట్స్ అన్ని పడేసేరు, కళ్ళు మూసుకొని మీరు ఫుడ్కి వెళ్ళిపోరు. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ద బెస్ట్ అబ్బా. ఫుడ్ని మించింది ఏది లేదు. మీకు ప్రోటీన్ ఇంటేక్ వస్తుందంటే కళ్ళు మూసుకొని ఫుడ్కి వెళ్ళిపోరు. ఈ ప్రోటీన్ పైన అసలు ఇక తిరిగి చూడడం కూడా చూడకూరు మీరు, అర్థమైందా. దీనికన్నా మంచి రిజల్ట్స్ ఇంకా మీకు ఫుడ్తోనే వస్తాయి నన్ను అడిగితే. సో దీనివల్లనే బాడీ పెరుగుతుందని ఏమి లేదు. అట్లా కూడా ఉన్నానంటే ఆనంత భయోగుపాడు ఇంకో లేడు, ఓకేనా. సో సెకండ్ థింగ్, ఎవరు తీసుకోవాలి వే ప్రోటీన్, ఎవరు తీసుకోవాలరా అంటే మీ డైట్ అంతా పర్ఫెక్ట్ ఉంది. మీకు డైట్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఆ ఒక 50 గ్రామ్స్ ఒక 30 గ్రామ్స్ ప్రోటీన్ తక్కువ పడుతుంది మీ డైట్లో. సో అప్పుడు మీరు ఈ ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు డైటే చేస్తలేరు, ఖాళీ ప్రోటీన్ తీసుకుంటే నాకు బాడీ పెరిగిపోతుంది అని తీసుకుంటే పైసలు వేస్ట్ చేస్తున్నట్టే మీరు ఈ ప్రోటీన్ పైన.
అర్థమైందా? మీరు వేస్ట్ చేస్తున్నట్టే. మీరు డైలీ ఇంటికి మీ ప్రోటీన్ ట్రాక్ చేస్తలేరు. ఎన్ని గ్రాములు తీసుకుంటలేరు, ఎన్ని గ్రాములు తీసుకుంటారో చూసుకోవట్లేరు, ఏం చూసుకోవట్లేరు. లేదా మీరు ప్రోటీన్ కొని ఏదో ఒక ఊహలలో బతికేస్తారు అంతే. నేను ప్రోటీన్ తీసుకుంటే నాకు బాడీ పెరిగిపోతాను. సో అట్లా ఏముండదు. మీ ప్రోటీన్ ఇంటేక్ నువ్వు ఈ వే ప్రోటీన్‌తో తీసుకున్నావు, ఫుడ్‌తో తీసుకున్నావు ఇట్ డజంట్ మ్యాటర్. మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది మీరు డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది రీచ్ అవ్వాలి అంతే. అగర్ మీరు మీ డైట్ సరిగ్గా లేదనుకుంటే మీ ప్రోటీన్ పైన పైసలు వేస్ట్ చేసుకోకండి. మీరు ఫస్ట్ మీ డైట్ సరిగ్గా చేసుకోండి. ఫస్ట్ డైట్ కరెక్ట్‌గా చేసుకొని ఆ తర్వాత అడిషనల్‌గా ఇది యాడ్ చేసుకోవచ్చు మీరు అంతే. అండ్ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఇప్పుడు ఇది పాల నుండి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది వే ప్రోటీన్ అందరికీ తెలిసిందే ఇది. సో ఇప్పుడు పాలకి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? అంటే ఇంట్లో ఇప్పుడు మనం పాలు తాగుతాం పోయి ఆ పాలకి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా అంటే ఇంత ఏజ్ ఉన్న వాళ్ళే పాలు తాగాలి, ఇంత ఏజ్ ఉన్న వాళ్ళు పాలు తాగొద్దు అని లేదుగా. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ముసలోడు తాగుతాడు, చిన్న పోరాడు కూడా పాలు తాగుతాడు. సో ఇది కూడా అంతే. అర్థమైందా? సో ఎవడన్నా తీసుకోవచ్చు వే ప్రోటీన్, ప్రాబ్లమే లేదు. ఎంత డోస్లో తీసుకోవాలి, ఎన్ని స్కూప్స్ తీసుకోవచ్చు పర్ డైలీ అంటే నేను 2 స్కూప్స్ తీసుకుంటాను డైలీ. సో ఇంకా 4 స్కూప్స్ 5 స్కూప్స్ డైలీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఇక 300-400 గ్రామ్ ప్రోటీన్ హెవీ వెయిట్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇక చాలా చాలా అంటే చాలా ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకొని తీసుకుంటారు. 3-4 స్కూప్స్ కూడా తీసుకుంటారు. నేనైతే 2 స్కూప్సే తీసుకుంటాను. సో అంటే మీరు ఫుడ్ ఎక్కువ తీసుకోండి. సో దీన్ని నేను చెప్పేది అయితే 2 స్కూప్స్ అయితే మస్తు అయిపోతాయి అబ్బా. 2 స్కూప్స్ చాలు. దీని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి. ఫుడ్తో తీసుకోండి మిగతాదంతా. సో నా పర్సనల్ సజెషన్ ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకు ఫాలో అవ్వమంటున్నారా అంటే మీరు ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు అనమాట. సో దాంట్లోకి నేను ఇన్స్టాగ్రామ్లో వీక్లీ వన్స్ వీక్లో ఒకరోజు లైవ్కి వస్తాను. సో ఆ లైవ్లో మీరు నన్ను ఈ క్వశ్చన్స్ అని అడిగేస్తే మీకు టకాటకా అని ఆన్సర్ చెప్పేస్తాను అనమాట. సో ఎట్లుంటారంటే క్వశ్చన్స్ కొన్ని దాని మీద అలాగా వీడియో చేయలేము. ఎందుకంటే ఆ చిన్న టాపిక్ని తీసుకొని అలాగా వీడియో చేయలేము దానిపైన. సో చిన్నవి అన్నాను, చిన్న క్వశ్చన్స్ అనమాట. సో వీటి మీద నేను మీరు లైవ్లోకి వస్తే లైవ్లో నన్ను అడిగితే అక్కడనే చెప్పేస్తాను. మీరు నాకు పర్సనల్గా డిఎం చేస్తున్నారు. కాకపోతే నా నేనేమనుకుంటున్నారా అంటే ఇప్పుడు మీకు డిఎం చేస్తారు కదా, మీకు డిఎంకి రిప్లై ఇస్తే అది మీకు ఒక్కరికే తెలుస్తుంది. ఆ చిన్న మీరు రైజ్ చేసిన క్వశ్చన్స్ మీకు ఒక్కరికే తెలుస్తుంది. అదే మీరు లైవ్లోకి వచ్చి అడిగారు అనుకో, నేను లైవ్లో చెప్పింది అనుకో, సో మీతో పాటు చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. అందరు తెలుసుకోవచ్చు కాబట్టి. సో అట్లా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను లైవ్లోకి వస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి, నేను అక్కడ క్లారిఫై చేస్తాను. एटा चलो माला उंटा बाय। हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3 बटन